బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీనుగాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి సుతునే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు మీరు. జీబు రెడీ. రండి రండి రండి. చూసేవాళ్ళ లేపుకొచ్చాను. సిను, మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదానా, వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రా సిను. ఏదో నీ అమ్మ. రాజన్న భవాని ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే వినాయక్ 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 వినాయక్. Stop it, Shruti! Stop it! నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి, నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మావయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాడు. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. అల్లుడు వస్తుండు, చూస్తే బాగోదు. చల్, నడువురి, నడువు, నడువురి, జరుగురి, జరుగురి. మామయ్య నువ్విక్కడ? అల్లుడు సోమవారము శివుడు. ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయం కట్టి వారాలు వారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పింది పెట్టు. మాటి మాటికి అవలే గారి మాటలు నేనెందుకు తింటాను అల్లుడు? సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందాం వినలేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం విషయం తెలియనివ్వకండి, ఎందుకంటే సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా ఇలా బండి మారింది, రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా చూడుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నా ఫ్రెండ్ వేనా? ఇదిగో నువ్వు కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్ లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ, వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ అంతా సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను, 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 ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? అవు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? ఆగో ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా లాంటి మనకి రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను.
నీకు నెత్త అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన. బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుంది వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గాడికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది, కానీ కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్ గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని ఒరే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. ఇంక సేవలు చేయలేక వస్తున్నా. ఇది. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీ కదరా, బ్రెయిన్ కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదరా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను రా చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైట్ కొట్ట మొదలెట్టేసింది. ఈ సిచ్యువేషన్ ని మనకి ఫేవర్ గా వాడుకోవాలి. ఎలా? ఓకే రచింటో, నాకు చిన్న పని పడింది, వస్తానే. పోరాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. ఆ పిండుకుంటాం లేరా బాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు? ఆ. ఓకే. అబ్బో, అలా ఆడేదో ప్లాన్ వేసిండే ఉరుకుతున్నాడు. దాని ఇలా సపోర్ట్ ఏంటిరా? అయ్యగారు, నాగార్జున డబ్బులు పడ్డారు. సారీ. సంధ్య, అబ్బా అబ్బా, ఇదంతా లవ్వే. పో సీను. పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు, భవానీ కావాలని చెప్తావు. లే సీను, నా లైఫ్ లో లవ్ స్టోరీ రాసి పెట్టలే. అదేంటి సడన్ గా అంత మాట నిజం? ఆగు, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని దోల్కమోనికి వచ్చిండు, నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు, ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టబ్ లో పట్టడం, ఒకరికొకరు దగ్గర అవడం, తడిసింది బాడీ టచ్ తో ఆడికి గ్యారంటీగా గంటమోగుంటది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజం లెక్క కొడుతుంది. ఒట్టు నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీద ఒట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? అన్నా అటు చూడు.
చిట్టు ఏమైందిరా? చెప్పాను కదా నా ఆ రోజు బండి మారింది ఇలా మనసు మారింది. పువ్వు సీరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, ఇంకా ఆపు. ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తుకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజన ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతన్నే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే. హీరో ఏంటి? భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. శృతి మనాడితో పెళ్లి పెట్టుకుని ఇదేంట్రా? దీన్ని అంటారు. అవ్వా, ఏంటి ఘోరం? అవును ఘోరమే. ఇప్పుడు కానీ రాజాని చూశాడంటే అందరు తోడకాలు తీస్తాడు. సారీ సారీ. అమ్మ దొంగ, వాళ్ళు చూసిరని సారీ చెప్తున్నావా? లేకుంటే ఐ లవ్ యూ చెప్పుదులే. సంధ్య ఓకేనా? ఓకే సీను. సీను చూసిన వాళ్ళని కెమిస్ట్రీ మనం ఉంటే బాగున్నది. నీ ప్లాన్ సూపర్ సీను. నీ బ్రెయిన్ కి చెక్ పెట్టేవాడే లేడు. ఉన్నాడు, ఈ అవతార్ ఉన్నాడు. వామ్ము వీడొచ్చాడండి. ఎవడీడు? రాజన్న బామ్మర్ది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మరి గేదెలు ఇస్తే నీతో పాలు పిండిస్తా. సార్ నా నీ పేరు పేరు బుల్లి సీనుగాడి ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీతో ప్రాబ్లం. నాకా? నీకు కాదు, వీడికి. నా మాట ఎడవే. నేను చెప్పలే? ఇంట్లో ఇంచి ఇంచి వదలకుండా ఆడ మగ దాడలేకుండా మొత్తం ఎత్తకండి. Come on, sir. Yes, sir. Go. ఏడబడతాడు ఈ దేవురాడు ఏందిరా? Silence. త్వరగా మొత్తం ఎత్తకండి. సారీ ఓపెన్ మేడం. First floor. మంచిగునా? God bless you, Tali. Now second floor and third floor. No third floor, go to fourth floor. This is intelligence officer Avatar. Over. Sir, everything okay, sir? No problem, sir. Catch it. Pen. Catch it. Stamp. Bunga. It's my duty, sir. Catch it. Gum. వినోట్లా, sir. Thank you. Take it. అరే పెళ్లి చూసి పొమ్మంటే చేతిలో పేపర్ పెడతావేందిరా? అవతారం. అవతార్. ఈ బావింట్లో పెళ్లి జరుగుతుంటే ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ బామ్మర్ది సెర్చ్ చేశాడు. మై డ్యూటీ ఇస్ ఓవర్. కమ్ ఆన్ బాయ్స్. అట్లా ఉరుకుతావేమిరా? జరా ఒక్కసారి మన అల్లుడి ఫ్యామిలీని పరిచయం చేసుకో రాదు. ఈ గోదు ఈయన అల్లుడు నాయన, అల్లుడి మామ, అల్లుడి ఫ్రెండ్, అల్లుడి ఎనిమి. ఆడికి పాప కావాలి, పాపకి అల్లుడు కావాలి, అల్లుడు నీకు కావాలి. ఎట్లా చెప్పినవురా? ఇంటెలిజెన్స్ అవతార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తాడు. వేస్టింగ్ అవర్ టైం. విజయమో నీ మూడు సక్కగుండా అల్లుడు చూసుకోరా అదురా. అల్లుడు పిలిచారా మామయ్య? నా బావమరిది అవతారం. అరే తారు నా అల్లుడు. నమస్కారం అండి. వీడిని స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీడిలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఎదవా. సార్ మన ఫ్లైట్ క్యాచ్ చేయాలి సార్. మీరెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకరిని క్యాచ్ చేయాలి. అంతుంది ఎట్రా నీకు? బావమరిది అల్లుడు వజ్రం లెక్కున్నాడులే. ఆడలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. అవతార్ ఆపరేషన్ స్టార్ట్స్. హలో సీను. నువ్వు అర్జెంట్ గా బాల్కనీ వెనుకున్న కారిడోర్ లోకి వచ్చాయి. ఓకేనా? ఓకే. నేను వస్తాగా. సీను కంట్లో ఏదో పడ్డది. ఏమైంది? చూడు. దొరికేవరా సీనుగా.
నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేశావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు శృతి, ఏంటి సీను అర్జున్ గారు రమ్మన్నా? అదేమైందంటే అది అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? అదేమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడేగా పెట్టావు. నేను మళ్ళీనా? వీడి స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సిరిగా వదిలేరా. ప్రతి దండ పెడతారా? పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా నీ దుంపదగా. రే అమ్మ సీనుగా, నేను కాదురా నువ్వే తేడా. ఓ సీను. రా శృతి. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా? ఎలాగోలే ఈ ప్లాన్ వర్కౌట్ ఎలా చూడాలి. సీను ఎవరు? నేనే నాగరాజ్. ఎందుకు? రాజన్న అల్లుడివి కదా. నాగే రాజన్ అల్లుడిని నేను కాదు, భవాని. ఎక్కడికి? ఎలా చేస్తావు? ఇలా అసలు నా తెలియగడుతున్నానండి. ఆ సీన్ గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకుని మన పాపని ముద్దు పెట్టుకుని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. కాదు అదే ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీనిగాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరాది? శృతి ప్యారీ మై ప్యారీ. సజమా జర తలుపు తీ బిడ్డ. టెన్షన్ పడకు, మేనేజ్ చేస్తాగా. లోపల దాసుకో, దాసుకో. పో. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ? ఏంది అలికిడి? ఏం లేనాయినా, లోపటకెవలో వచ్చినట్టు కొడుతుంది కదా. చాల్ ఎవ్వరు రాలేనాయినా. అలర్చారు ఏం లే అల్లుడు, రూమ్ లోకి ఎవలో వచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉంటాడు. మామయ్య కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే ఎక్కడున్నట్టు? సీను ఆ మంచం కింద చూసినావా? జాగ్రత్త బిడ్డ, వెండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా ఇప్పని చెప్తున్నా. ఏందల్లుడు? మంచం కింద కూడా వెళ్ళాడు మామయ్య. దానికి ఇంత అరవాలనా? ఏ నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం కదా? అల్లుడు. నువ్వు పద వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా.
మిడ్ నైట్ రూమ్ లోకి దూరడాలు మంచం కింద దాయడాలు. సీను అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. అందరు వెళ్ళిపోయారు, రా జల్దీ 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 రా. నాకేమైనా చెప్పాలనా? థ్యాంక్స్. సీను ఎప్పుడు కరెక్టే చెప్తాడు. అప్పుడు